నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం స్వర్ణాల చెరువుకు చేరుకుని ఆరోగ్య రొట్టె పట్టుకున్నారు. తన తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం కోసం రొట్టె పట్టుకున్నట్టుగా లోకేష్ చెప్పారు. మొత్తం ప్రాంతాల అతీతంగా ప్రజలందరూ హాయిగా చల్లగా ఉండాలి, అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం. 2014 తర్వాత రొట్టెల పండుగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది. ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి అనేక పనులు చేశారు. ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 10 కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. తెలుగుదేశం కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే, తెలుగులో ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి. ఈరోజు రొట్టెల పండుగలో చాలా చర్చించాం, ఏ రొట్టె తీసుకోవాలి దాని చర్చించాం. నేను బలంగా నమ్మేది బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రం బాగుంటుంది అని బలంగా నమ్మే వ్యక్తి. అందుకే ఆరోగ్య రొట్టె తీసుకుంటాం జరిగింది. ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలా.